మే 7 దేవుని వాగ్దానం. నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా 39:18. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎంతగానో ఆవరించి ఉన్నది. ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు పాదాల దగ్గర మనమందరం కూడా నిలిచి దేవుడిని స్తుతించడానికి ఆయన మనకిచ్చిన ఈ మంచి తరుణం ఎంతో గొప్పది. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, కఠినమైన సమస్య, చాలా జటిలమైనది, దీని నుండి మనం తప్పింపబడలేం, దీనిని ఏ విధంగా తప్పించుకోవాలి, లేదా దీని నుండి మనం బయటపడుట ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నావా? ఇది నీ చేతన అవ్వడం లేదు అని బాధపడుతూ ఉన్నావా? లేక ఎలాగా నేను ఈ వలయముల నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఇచ్చే ధైర్యం ఏంటో తెలుసా? నేను నిన్ను తప్పిస్తాను. ఆయన నీ ప్రతి సమస్య నుంచి నిన్ను తప్పించే దేవుడు అని మర్చిపోకు. ప్రభువు మనలను ఆదుకుంటాడు, బలపరుస్తాడు. సమస్యను అర్థం చేసుకుని సమస్యలో నుండి బయటకు వచ్చేలాగా ఆయన గొప్ప మార్గాన్ని మనకు చూపిస్తాడు. అటువంటి పరిస్థితులలో మనమందరం దేవుని దగ్గర ప్రాధేయపడాలి. ప్రభువా, నాకు అట్టి జ్ఞానము, అట్టి ఆలోచన, సమయస్ఫూర్తి దయచేయుము అని ప్రార్థించాలి. ఎవరైతే అలాగున తమను తాము సమర్పించుకొని ప్రార్థనలో సమయం గడుపుతారో అట్టి వారికి ప్రభువు నిరంతరం తోడై ఉండి ఆశీర్వదిస్తాడు. నిజమే ప్రియులారా, మీ జీవితం గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఏ సమస్య ఉందని, అది ఆర్థికమా, లేక అప్పులు బాధల వలన వచ్చిన ఆర్థిక సమస్య అయినా కావచ్చు, మానసికమైనటువంటి ఒత్తిడి కావచ్చు, లేక ఇంకా ఏ సమస్య అయినా కావచ్చు, దాని నుండి నిన్ను తప్పించేవాడు నీవు ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు నీ రాజు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నేడు వారి యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. అపవాది నుండి తప్పించండి, ప్రతి సమస్య నుండి తప్పించండి. నీ రక్షణ వారికి శీఘ్రముగా అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.